శ్రీమాత్రే నమః. నమస్తేనండి. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. దీపావళికి ముందు రోజు ధనత్రయోదశి రోజును పండుగలా జరుపుకుంటాము. అయితే ధన్వంతరి ఎవరు? అతనును ధనత్రయోదశి రోజునే ఎందుకు ఆరాధించాలి? తనను పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరిచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి చూసే అవకాశం ఉంటుంది. మరియు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ముందుకు తీసుకెళ్లగలరని ఆశిస్తున్నాను. ధనత్రయోదశి రోజున బంగారము, వెండి లేదా విలువైన వస్తువులను కొనుగోలు చేయాలనే విషయంలో మనలో చాలామందికి తెలుసు. ఎందుకంటే ధన్వంతరికి, కుబేరుడికి ఈ రోజు చాలా ఇష్టమైన రోజు. అందుకే వీరిద్దరికీ ధన్‌తేరస్ రోజున ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ పవిత్రమైన రోజున బంగారము, వెండి, ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల తమ సంపద పెరుగుతుందని, లక్ష్మీదేవి తమ ఇంట్లో నివాసం ఉంటుందని చాలామంది నమ్ముతారు. ఇదిలా ఉండగా ఇప్పటి తరం వారిలో చాలామందికి ధన్వంతరి గురించి తెలియదు. ఈ సందర్భంగా ధన్వంతరి ఎవరు? తనను ధనత్రయోదశి రోజునే ఎందుకు ఆరాధించాలి? తనను పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము. అయితే ఈ ధన్వంతరి ఎవరు అంటే పురాణాల ప్రకారము దేవతలు, రాక్షసులు సాగరమథనం చేస్తున్నప్పుడు త్రయోదశి రోజున శ్రీ మహావిష్ణువు ధన్వంతరి అవతారంలో అమృత కలశాన్ని పట్టుకొని కనిపించాడు. అదే రోజున ధన్వంతరి పుట్టినరోజుగా భావిస్తారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ధన్వంతరి జయంతి సందర్భంగా తనకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈశాన్య దిశలో ధన్వంతరి విగ్రహం ఉంచి ప్రార్థిస్తే దీర్ఘాయువు లభిస్తుందని చాలామంది నమ్ముతారు. మరియు ఆ ధన్వంతరి జన్మ రహస్యం ఏంటి అంటే సాగర సమధనానికి సంబంధించిన ప్రస్తావనలు భాగవత పురాణము, మహాభారతం, విష్ణు పురాణము, అగ్ని పురాణం వంటి ప్రాచీన గ్రంథాల్లో సంబంధించిన కథలు మనకు కనిపిస్తాయి. మరో కథనం ప్రకారము కాశీకి చెందిన ధన్వ అనే రాజు నిత్యం దేవతలను ఆరాధించేవాడు. అందుకే తనకు ధన్వంతరి అనే పుత్రుడు పుడతాడని వరం ఇచ్చారని బ్రహ్మ పురాణంలో ప్రస్తావించబడింది. అయితే సాగరమథనంలో కనిపించిన ధన్వంతరి రెండో జన్మగా చెబుతారు. ధన్వంతరిని వైద్యో నారాయణో హరి అని కూడా అంటారు. ధన్వంతరి తన 4 చేతుల్లో అన్ని జీవుల ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉంటాడు. అందుకే తనను ఆయుర్వేద పితామహుడుగా పరిగణిస్తూ ఉంటారు. ధన్వంతరి భగవానుడు సుశ్రుతాచార్యకు శస్త్రచికిత్స జ్ఞానాన్ని అందించాడు. ఈ సుశ్రుతాచార్యను శస్త్రచికిత్స పితామహుడిగా భావిస్తారు. ధన్వంతరి నుండి చరకాచార్య ఆయుర్వేద జ్ఞానాన్ని విస్తరించాడు. ఇప్పటికీ మన దేశంలో ఆయుర్వేద సంప్రదాయము చెక్కు చెదరకుండా ఉందంటే దాని ప్రభావము ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చును. ధన్వంతరిని విష్ణు అవతారంగా భావిస్తారు. ధన్వంతరి ఆలయము గుజరాత్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రాల్లో మాత్రమే ఉంటుంది. కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోని జర్మనీ, అమెరికా, రష్యా, బ్రిటన్ వంటి దేశాల్లో కూడా ధన్వంతరికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నేటికి మనలో చాలామంది వైద్యులు తమకు వైద్యం చేసే శక్తిని పెంచమని ధన్వంతరికి ధనత్రయోదశి రోజున పూజలు చేస్తారు. అయితే పురాణాల ప్రకారము ధన్వంతరి మహాసాగరం నుండి అమృత పాత్రను తీసుకొని వచ్చాడు. ఈ నేపథ్యంలోనే ధనత్రయోదశి రోజున ఈ ధన్వంతరి ఆలయాలను సందర్శించుకుంటే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని చాలామంది నమ్ముతారు. కొద్ది రోజుల్లో దీపావళి పండుగ వచ్చేస్తుంది. చీకటిని మాయం చేసి వెలుగులు పంచే దీపావళి పండుగ కోసము ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. హిందువులు జరుపుకునే పెద్ద పండుగలలో దీపావళి ఒకటి. అయితే ఈ పండుగ కంటే ముందుగా ధనత్రయోదశి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ధనత్రయోదశి లేదా ధన్‌తేరస్ ఎంతో విశిష్టత ఉంది. హిందూ పురాణాల ప్రకారము ఈ రోజు నుండే దీపావళి పండుగ ప్రారంభమవుతుంది. తమ ఇంట్లో సంపదకు ఏమాత్రం లోటు రాకుండా ఉండాలని, తమ సంపాదన రెట్టింపు కావాలని ధన్‌తేరస్ రోజున లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. ఇలా ఉండగా ధనత్రయోదశి రోజున విష్ణుమూర్తి అవతారమైన
ధన్వంతరికి ప్రత్యేకంగా ఆరాధిస్తారు. ఆయుర్వేద మందులకు అధిపతిగా పరిగణించబడే ధన్వంతరి పుట్టినరోజునే దంతేరాసుగా జరుపుకుంటారు. పురాణాల ప్రకారము ధన్వంతరి మహాసాగరం నుండి అమృత పాత్రను తీసుకుని వచ్చాడు. ఈ నేపథ్యంలోనే ధనత్రయోదశి రోజున ఈ ధన్వంతరి ఆలయాలను సందర్శించుకుంటే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని చాలామంది నమ్ముతారు. ఈ సందర్భంగా ధన్వంతరి ఆలయాలు ఎక్కడ ఉన్నాయి, ఆ దేవాలయాల విశిష్టతేంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము. దేశంలోనే అత్యంత పెద్ద దేవాలయాల్లో ఒకటైన శ్రీరంగము రంగనాథ స్వామి ఆలయాన్ని మీరు సందర్శించవచ్చు. ఈ దేవాలయంలో ధన్వంతరి మందిరంలో నిత్య పూజలు చేస్తారు. చరిత్రను పరిశీలిస్తే గొప్ప ఆయుర్వేద వైద్యుడు గరుడవాహన భట్టార్ ఈ గుడిలో ధన్వంతరి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు తెలుస్తుంది. ఈ ఆలయంలో మూలికల రసాన్ని తీర్థంగా ఇస్తారు. కేరళ రాష్ట్రంలోని గురువాయూరులో సమీపంలో ఉండే ఇల్లువాయ్ అనే గ్రామంలో ఒక పురాతన ధన్వంతరి ఆలయం ఉంది. ఇక్కడ ధనత్రయోదశి రోజున అశ్విని దేవతలు ధన్వంతరి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని నమ్ముతారు. ఈ దేవాలయము 500 ఏళ్ల కంటే పురాతనమైనదని అక్కడి స్థానికులు చెబుతారు. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో మరో ధన్వంతరి ఆలయం ఉంది. ఇక్కడ ధనత్రయోదశి రోజున ధన్వంతరికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ స్వామి వారిని దర్శించుకోవడానికి దేశ నలుమూలల నుండి భక్తులు తరలి వస్తారు. భాగవత పురాణము, మహాభారతము, విష్ణు పురాణము, అగ్ని పురాణం వంటి ప్రాచీన గ్రంథాలలో ధన్వంతరికి సంబంధించిన కథలు మనకు కనిపిస్తాయి. సాగర మథనం జరిపే సమయంలో త్రయోదశి నాడు ధన్వంతరి జన్మించినట్లు శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. అందుకే ఈ రోజున ధన్వంతరి జయంతిని జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున 3 గంటలకు ఈశాన్య దిశలో ధన్వంతరిని ప్రార్థిస్తే దీర్ఘాయువు లభిస్తుందని నమ్ముతారు. ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే ధనలక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి బియ్యంతో కొన్ని పరిహారాలు చేస్తే ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆ పరిహారాలంటేనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము. హిందూ పంచాంగం ప్రకారము దీపావళికి ముందుగా రోజున ధనత్రయోదశి పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది పవిత్రమైన పర్వదినాన బంగారము, వెండి, ఇత్తడి, రాగి పాత్రలను కొనుగోలు చేసే ఆచారము పూర్వకాలం నుంచి నేటికి కొనసాగుతూనే ఉంది. ఇలా చేయడం వల్ల తమ ఇంట్లో సంపద, శ్రేయస్సు పెరుగుతుందని నమ్ముతారు. అదేవిధంగా ఈ రోజున యమధర్మరాజుకి ప్రత్యేక పూజలు చేస్తారు. ధన్తేరస్ రోజున వెలిగించే దీపాన్ని యమదీపం అని అంటారు. ఈ దీపారాధన చేయడం వల్ల మృత్యు భయం నుండి విముక్తి పొందుతారని చాలామంది నమ్ముతారు. వీటన్నింటి సంగతి పక్కన పెడితే ఈ ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే ధనలక్ష్మిని ప్రసన్నం చేసుకోవడానికి బియ్యంతో కొన్ని పరిహారాలు చేస్తే ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆ పరిహారాలేంటనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము. ఈ ధనత్రయోదశి రోజున మినీ దీపావళి వేడుకలను జరుపుకుంటారు. ఈ రోజు నుండి అధికారికంగా దీపావళి వేడుకలు ప్రారంభమవుతుంది. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవి, కుబేరుడు, వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయాలి. ముఖ్యంగా మీ ఇంట్లోని బియ్యపు గింజల్లో 21ని తీసుకోండి. అందులో విరిగిన బియ్యం లేకుండా చూసుకోండి. అన్నీ సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకున్నాక ఆ బియ్యపు గింజలను ఎర్రని బట్టలో ఉంచి మీరు డబ్బు లేదా ఆభరణాలు ఉంచే ప్రాంతంలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల మీకు డబ్బుకు సంబంధించిన కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో సంపద, ఐశ్వర్యము, శ్రేయస్సు పెరుగుతాయి. మరియు ఈ ధనత్రయోదశి రోజున సూర్యోదయం సమయంలో రాగి పాత్రలో కొంత నీరు పోసి వాటిలో బియ్యపు గింజలు అంటే అక్షతలు వేసి సూర్య భగవానుకి అర్ఘ్యం సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో సానుకూల ఫలితాలు వస్తాయి. అలాగే మీ జీవితంలో ఉండే కష్టాల నుండి ఉపశమనం కలుగుతుంది. మరియు ఈ ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవి, గణపతికి పూజ చేయడం పూర్తయిన తర్వాత పరమేశ్వరునికి 5 బియ్యపు గింజలు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీకు శివుని అనుగ్రహం కూడా లభిస్తుంది. మీ ఇంట్లో బియ్యంతో చేసిన
పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీ సమస్యలకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. ఇదే కాకుండా జ్యోతిష శాస్త్రం ప్రకారము ఎవరి జాతకంలో అయితే చంద్రుని స్థానము బలహీనంగా ఉంటుందో వారంతా ధనత్రయోదశి రోజున ఒక గుప్పెడు బియ్యాన్ని పేదలకు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల చంద్రుడి స్థానము బలమైన స్థానంలోకి మారిపోతుంది. ధనత్రయోదశి రోజున లక్ష్మీ గణపతి, కుబేరుని పూజలో పాల్గొనే వారంతా నుదుటిపై ఖచ్చితంగా పసుపు, కుంకుమతో పాటు బియ్యపు గింజలను బొట్టుగా పెట్టుకోవాలి. ఇవి పెట్టుకునేటప్పుడు కూడా అవి విరిగిపోకుండా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, ధనత్రయోదశి రోజున చేయవలసిన పరిహారాల గురించి. లక్ష్మీదేవి కటాక్షము మన పైన ఉండాలని కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.